హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెద్దమ్మ తల్లి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో వెలిసినటువంటి పెద్దమ్మ తల్లి దేవస్థానము. పురాతన ఆలయాల్లో పెద్దమ్మ తల్లి చాలా మహిమగల దేవస్థానం. ఒకప్పుడు చిన్న ఆలయంగా ఉండేది. అమ్మవారు గజ్జెల సవ్వడి వినిపించేదట. కలలో కనిపించి ఆలయం నిర్మించండి అని అమ్మవారి స్వయంగా వచ్చి కలలో చెప్పింది అని ఇక్కడ భక్తులు చెప్తూ ఉన్నారు. పెద్దమ్మ తల్లి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో వెలిసినటువంటి పెద్దమ్మ తల్లి దేవస్థానానికి ప్రతిరోజు కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. మనం ఇప్పుడు అమ్మవారి ఆలయం ఒకప్పుడు చిన్న ఆలయంగా ఉండేది. ఇప్పుడైతే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి అమ్మవారి ఆలయం గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేసేయండి. ఇది వచ్చి అమ్మవారి ఆలయం లోపలికి వెళ్ళడానికి దారి అన్నమాట. ఇక్కడ నుంచి అయితే అమ్మవారి ఆలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించగానే శంఖము, చక్రము ఇంకా త్రిశూలం అయితే దర్శనమిస్తూ ఉంటుంది. 5 అంతస్తుల గర్భగుడి, 7 అంతస్తుల రాజగోపురం, కళ్యాణ మండపము, వసతి గృహాలు మొదలైనవి ఉన్నాయి. మనకు ఇక్కడ ఆలయ ప్రాంగణంలో చాలా మంది భక్తులు కూడా కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. అమ్మవారి ఆలయానికి రోజు కూడా చాలా దూరం నుంచి కూడా భక్తులైతే ఇక్కడికి రావడం జరుగుతుంది. అమ్మవారికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు, శాకాంబరి ఉత్సవాలు, బోనాలు, దసరా, నవరాత్రులు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరము నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో అయితే చాలా మంది అయితే ఉన్నారు. మనకు జాతర లాగా కూడా ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇక్కడ మనకు అమ్మవారికి కావలసిన కొబ్బరికాయలు, పువ్వులు, పండ్లు, గాజులు ఇవన్నీ కూడా మనకు దొరుకుతూ ఉంటాయన్నమాట. మనం ఇప్పుడైతే ఆలయం లోపలికి వెళ్దాము. ఆలయం లోపలికి వెళ్ళగానే మనకు ధ్వజస్తంభము కనిపిస్తూ ఉంది. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది. రూపాయి బిళ్ళ పడిపోకుండా నిలువుగా నిలబెడితే మనస్సులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పూర్వకాలం నుంచి గ్రామ దేవతగా పూజలు అందుకునేది అమ్మవారు. మనకు అమ్మవారు సింహం పైన కూర్చొని దర్శనమిస్తూ ఉంటుంది. మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను కూడా పీడించేవాడు. యజ్ఞయాగాలను కూడా నాశనం చేసేవాడు. అమ్మవారు ఆ రాక్షసుని సంహరించి విశ్రాంతి కోసం దుర్భర అడవుల్లో బండరాళ్ల మధ్య సేద తీరింది. అదే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం. ఇక్కడ ధ్వజస్తంభం ముందు కూడా రూపాయి బిళ్ళను నిట్ట నిలువుగా నిలబడితే వాళ్ళ యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ రూపాయి బిళ్ళను నిలబెట్టడం కోసం కూడా చాలా మంది భక్తులు చాలా దూరం నుంచి రావడం జరుగుతుంది. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే ఇక్కడ రూపాయి బిళ్ళను నిలబెట్టడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకము. మనము ధ్వజస్తంభము ముందు పూలతో అలంకరింపబడిన పెద్ద ప్రమిదనైతే చూడవచ్చు. అమ్మవారు దీపకాంతులతో సింహం మీద కూర్చొని మనకైతే దర్శనమిస్తారు. అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు, శాకాంబరి ఉత్సవాలు, బోనాలు, దసరా నవరాత్రులు ఇంకా 5 రోజుల పాటు రథ మహోత్సవం కూడా జరుగుతూ ఉంది. మనము ఆలయ ప్రాంగణం బయటికి రాగానే మనకు గోమాత దర్శనము కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకు పులిహోర, లడ్డు ప్రసాదంగా కూడా దొరుకుతాయి. చూసారు కదా, ఇక్కడ భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా పులిహోర, లడ్డు ప్రసాదంగా తీసుకొని అక్కడే కూర్చొని స్వీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క చీరలను వేలం పాట పాడి వాళ్ళ యొక్క వేలం పాటలో పాడిన వారికి ప్రతి ఒక్కరు కూడా చీరలను సొంతం చేసుకుంటూ ఉంటున్నారు. ప్రతి భక్తుడు కూడా వేలం పాటలో పాల్గొనవచ్చు. వేలం పాట పాడి చీరలనైతే మనం స్వీకరించవచ్చు. అమ్మవారి ఆలయం బయట కొబ్బరికాయలు కొట్టు స్థలము ఉంటుంది. ఇక్కడ నవశక్తి ఆలయం ఉంటుంది. నవశక్తి ఆలయం దగ్గర ముడుపులు కట్టి ఏదైనా కోరికను కోరుకుంటే తప్పకుండా జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకము.
ప్రతి ఒక్కరు కూడా కోరికను కోరి నెరవేరిన తర్వాత వాళ్ళ యొక్క బోనాలు వడిబియ్యము అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. చూశారు కదా, ఈ విధంగా అమ్మవారికి అయితే బోనాలు, చీరలు, పువ్వులు, పండ్లు, గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి ఆలయంతో పాటు లక్ష్మీ, సరస్వతి ఇంకా గణపతి దేవాలయంతో పాటు నాగదేవత ఆలయం కూడా ఉంది. మనం ఇక్కడ అమ్మవారికి కూడా మొక్కులు చెల్లించుకోవచ్చు. నాగదేవత ఆలయం దగ్గర కూడా చాలా మంది భక్తులు కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. మనకు పూర్వకాలం నుంచి కూడా అమ్మవారు గ్రామ దేవతగా అయితే ఇక్కడ కొలిచేవారు. పెద్దమ్మ తల్లి చాలా ఫేమస్ అన్నమాట. చాలా దూరం నుంచి కూడా భక్తులైతే ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఇక్కడ చాలా సందడిగా ఉంటుంది. ఇంకా ఆదివారం రోజైతే ఇంకా చాలా ఎక్కువ భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆదిమ తెగల ప్రాంత ప్రజలు పెద్దమ్మ తల్లిని కుల దేవతగా కూడా కొలిచేవారు. మంచి జరిగితే నైవేద్యాలను సమర్పించి సంబరాలు చేసుకునేవారు. చెడు జరిగితే జంతు బలులు కూడా ఇచ్చి అమ్మవారిని శాంతింపజేసేవారు. ఇక్కడ మనం బోనం తయారు చేసుకోవచ్చు. అమ్మవారికి యాటలు పోసి వాళ్ళు వంటలు కూడా ఇక్కడ చేసుకోవచ్చు. రెంట్కి గిన్నెలు కానీ టెంట్స్ కానీ మనకి ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మనం తీసుకొని హోమ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడే మనము వంటలు చేసుకోవచ్చు. అమ్మవారికి మొక్కులు సమర్పించి ఇక్కడ చాలా మంది బంధుమిత్రులతో కలిసి వాళ్ళ యొక్క మొక్కులను అయితే తీర్చుకోవడం జరుగుతుంది. చూశారు కదా, ఈ విధంగా అమ్మవారికి అయితే వాళ్ళ యొక్క మొక్కులను తీర్చుకొని కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులతో పాటు ఇలా వంట చేసుకొని ఇక్కడే ఉండి వాళ్ళు రోజంతా కూడా గడిపి వెళ్తూ ఉంటారనమాట. చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అమ్మవారికి యాటలు, కోళ్ళు కూడా సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారికి నైవేద్యంతో పాటు జంతు బలులు కూడా ఇచ్చి అమ్మవారిని శాంతింపజేస్తారు. మరి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది.